ఇక ఈ నెల 11న బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరగబోతోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. కేసీఆర్ అధ్యక్షతన కీలకమైన సమావేశం ఉండనుంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 11న బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరగబోతోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ జరపనున్నారు. కేసీఆర్ అధ్యక్షతన ఈ కీలకమైన సమావేశం ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, చెప్పండి. జమీమా, ఈ నెల 12వ తారీఖు నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ నెల 11వ తారీఖు మధ్యాహ్నం 1 గంటకు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరగనుంది. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహాన్ని కేసీఆర్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్సీలకు చెప్పబోతున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే 15 నెలలుగా కాంగ్రెస్ సర్కార్ పాలన చేస్తున్న తెలంగాణలో ఈ నేపథ్యంలో రైతు భరోసా, రైతు బంధు ఇవ్వలేదని చెప్పి ఇప్పటి వరకు ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. అదేవిధంగా రైతు ధర్నాలు కూడా నిర్వహిస్తూ వస్తుంది. ఈ క్రమంలో రైతు భరోసాను ఇప్పటికీ 3 ఎకరాల లోపు వాళ్ళకే వేశారు, ఇంకా మిగతా రైతులకు వేయలేదని చెప్పి కూడా ఇప్పటికే తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుంది. మరోవైపు రైతు బంధు కూడా సరిగా వేయలేదు అంటూ కూడా ఆరోపణలు చేస్తున్న క్రమంలో ఖచ్చితంగా అసెంబ్లీ సాక్షిగా ఈ అంశంపై నిలదీయాలని అధికార పక్షాన్ని బీఆర్ఎస్ భావిస్తా ఉంది. ఈ క్రమంలోనే ఈ అంశంపైనే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఎల్పీ సమావేశంలో ఫోకస్ పెట్టబోతుంది. ఇక మరోవైపు ఫార్మాసిటీకి సంబంధించి ఇప్పటికే భూముల సేకరణ కొడంగల్ నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వం చేస్తా ఉంది. ఇప్పటికే లగచర్ల రైతులు పెద్ద ఎత్తున ఫార్మాసిటీ భూసేకరణను అడ్డుకున్నటువంటి నేపథ్యంలో వారిని కేసులు అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ అంశంపై బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే వాళ్ళ పక్షాన్ని నిలిచింది. పోరాటం చేసిన క్రమంలో అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వాన్ని ఈ అంశం పైన కూడా నిలదీయాలని భావిస్తా ఉంది. ఇక మరోవైపు చూసినట్టయితే ప్రభుత్వం ప్రస్తుతం భూముల అమ్మకాలపై ఫోకస్ పెట్టింది. గచ్చిబౌలిలో పెద్ద ఎత్తున భూములు అమ్మాలని కూడా ప్రభుత్వం చూస్తున్న క్రమంలో గతంలో బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూముల అమ్మకాలపై బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ కూడా అదే విధానాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈ అంశం పైన కూడా ప్రధానంగా అధికార పక్షాన్ని నిలదీయాలని కూడా బీఆర్ఎస్ భావిస్తా ఉంది. ఇక మరోవైపు రాష్ట్రంలో అప్పులపై గత 15 నెలలుగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య వార్ కొనసాగుతుంది. అదే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 7 లక్షల కోట్ల అప్పు చేసింది అంటూ కూడా కాంగ్రెస్ సర్కార్ అధికారం రాగానే అసెంబ్లీ సాక్షిగా శ్వేతపత్రాన్ని కూడా రిలీజ్ చేశారు. అసెంబ్లీ సాక్షిగా దానిపైన మాట్లాడారు. ఈ క్రమంలో 15 నెలలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 1,60,000 కోట్ల అప్పు చేసింది అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే అప్పులపై ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు, అటు హరీష్ రావు, ఇటు కేటీఆర్ పలుమార్లు పరస్పర విమర్శలు చేస్తున్న క్రమంలో అసెంబ్లీ సాక్షిగా దీనిపైన వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉన్న నేపథ్యం దీనిపైన కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని నిలదీయాలని కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. కాబట్టి ఈ అన్ని అంశాలతో పాటు కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, వీటికి నిధులు ఇవ్వడం లేదు. వీటన్ని అదే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి